ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంధన విమానం అద్భుతమైన వెలుగు ఆశ్చర్యజనకులైన దేశపు రాజు సురేంద్రుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆగిపోయిందో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడి, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు, అన్వేషించారు. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడిపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం చేసి ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, చతుర్థి వ్రతం చేసింది, ఈ రోజున మరణించింది అని చెప్పారు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణాంతరం సాధ్యం అని చెప్పాడు. గణేశుని దోతలప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన వారికి ఇవ్వడానికి గణేష్ని దూత అంగీకరించడం లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరింది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అక్షంతలు వేసుకోండి, దేవుడి దగ్గరికి వేసి